ఒక్క వైన్ షాప్ ఇస్తామంటే 100 అప్లికేషన్లు తీసుకుని వాళ్ళ పైసలు కూడా వాపసు ఇవ్వలేదు అధ్యక్ష. పాప ఏదో వ్యాపారం అవుతుందని వాడు 50 వేలు కడితే వేల కోట్ల రూపాయలు అవి కూడా కొల్లగొట్టి, అంటే వ్యసనాలు ఉన్న వాళ్ళను కొల్లగొట్టారు, వ్యాపారాలు చేసిన వాళ్ళని కొల్లగొట్టారు, 60 ఏళ్ళు మనం సృష్టించిన సంపదను కొల్లగొట్టారు, కాంట్రాక్టర్ల పేరు మీద కొల్లగొట్టారు, బ్యాంకుల పేరు మీద. అధ్యక్ష, ఏమైనా అప్పు తెచ్చుకుంటే మిత్తి అనేది అడుక్కుంటాం మనం, అరే తక్కువ చేయబా మిత్తి ఎట్లా ఇట్లా అయితే అని. వాళ్ళు తెచ్చిన అప్పు ఎంత రేటుకు తెచ్చినరో తెలుసా అధ్యక్ష? 11.5%. ఉరి తీసినా తప్పు లేదు అధ్యక్ష. 11.5%. ఎక్కడైతే జైకా, వరల్డ్ బ్యాంక్, ప్రపంచంలో గొప్ప గొప్ప బ్యాంకులు కొన్ని ప్రాజెక్టులకు 2% నుంచి 4% మిత్తితో అప్పులు ఇచ్చేది ఉంటే 11.5%తో అప్పులు తేవడం వల్ల ఈరోజు వేలాది కోట్ల రూపాయలు మిత్తికే కట్టాల్సి వస్తుంది అధ్యక్ష. ఇంత ఆర్థిక నేరం ఇతర దేశాలలో పాల్పడి ఉంటే ఉరి తీసి ఉండేటోళ్ళు అధ్యక్ష. దుబాయ్ లాంటి దేశాలలో బజార్లో నించోబెట్టి రాళ్లతో కొట్టి చంపేటోళ్ళు అధ్యక్ష. ఇంత బాధ్యత లేకుండా 11.5%తో అప్పులు తెచ్చేవాళ్ళు ఈ దేశంలోనే ఎవరు లేరు అధ్యక్ష. నేను ఎందుకు ఢిల్లీకి పోయిన అధ్యక్ష 20 సార్లు 23 సార్లు 50 సార్లు ఆర్థిక శాఖలో ఉండే నిపుణులను కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. కనీసం నా డెట్ రీస్ట్రక్చర్ చేయి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 11.5% నుంచి కనీసం 7%కో 8%కో తగ్గించు అని 4-5% మిత్తి తగ్గించుకుంటే నాకు నెలకు 1000 కోట్ల రూపాయలు మిగులుతాయి. ఆ 1000 కోట్ల రూపాయలు ఏదైతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చామని గొప్ప చెప్తున్నారు, ఒక్క స్కూల్ బిల్డింగ్ అనే కట్టిరా అధ్యక్ష. కోళ్ళ ఫారంలో కోళ్ళ బుట్ట కింద కోళ్ళను నమ్మినట్టు 4 రూమ్లలో 100,000 మంది పిల్లలు వండుకుంటున్నారు అధ్యక్ష. ఆడపిల్లలకు బాత్రూమ్ లేక 4 గంటల నుంచి ఆ పిల్లలు లైన్లో నించుంటున్నారు అధ్యక్ష. ఆడపిల్లలకు బాత్రూమ్లకు సమస్య ఉందని మంచినీళ్ళు తాగుతలేరు అధ్యక్ష. ఆడపిల్లలు హృదయ విదారకంగా ఉన్నాయి అధ్యక్ష. జీవోలు ఇచ్చేసి హాస్టల్ పెట్టేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు కాబట్టి వాళ్ళు చావని అని వాళ్ళ కర్మకు వదిలేసి ఆ పిల్లల జీవితాలతో చెలగాటమాడి ఇవాళ 10 నెలల్లో మీరు ఏం చేయలేదు, హాస్టళ్లలో చచ్చిపోతున్నారని సిగ్గు లేకుండా తిరుగుతున్నారు అధ్యక్ష. ఇన్ని 100 హాస్టళ్ళు ఇచ్చిన రెసిడెన్షియల్స్ అంటారు కదా, 10 ఏళ్ళల్లో మీరు ప్రగతి భవన్ కట్టుకున్నారు, మీరు సచివాలయం కట్టుకున్నారు, మీరు ఫామ్ హౌజులు కట్టుకున్నారు, 33 జిల్లాలలో పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు, టీవీలు పెట్టుకున్నారు, పేపర్లు పెట్టుకున్నారు, 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు చేసుకున్నారు. కానీ ఆ పేదోళ్ళ పిల్లలు చదువుకొని హాస్టల్స్ కట్టిరా అధ్యక్ష. లక్షలాది పిల్లలు అధ్యక్ష, మన పిల్లలు అధ్యక్ష. ఎవరి పిల్లలు అధ్యక్ష? వాళ్ళు మీకు అధికారం కట్టబెట్టిన వాళ్ళ తల్లిదండ్రులు కాదా? వాళ్ళు మన కుటుంబ సభ్యులు కదా? మీ మీద ఎంత నమ్మకంతో ఎంత విశ్వాసంతో మీకు 2 సార్లు అధికారం అప్పచెప్తే మీ నిర్వాహకం, మీ విలాసవంతమైన జీవితం, మీ సెంటిమెంట్లు, మీకు కావాల్సిన గూడు పుటానీలు తప్ప ఆ పిల్లలకు ఒక గూడు కట్టినరు అధ్యక్ష. 10 ఏళ్ళల్లో ఎన్ని హాస్టల్స్ కట్టినరు? 10 ఏళ్ళలో ఎప్పుడైనా వాళ్ళ మెస్ ఛార్జెస్ నువ్వు టైంకి ఇచ్చినవా? 10 ఏళ్ళలో ఎప్పుడైనా ఆడపిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇచ్చినవా? ఆడపిల్లలు తల్లిదండ్రులు సొంత బిడ్డను, పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను హాస్టల్లో పెడతారా అధ్యక్ష? ఎంత పేదరికం ఉంటే, ఎంత తప్పని పరిస్థితి ఉంటే ఒక తల్లి, వీళ్ళు శ్రీమంతులు, వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళకి ప్రేమ ఉండొచ్చు, కానీ శ్రీమంతులకు వాళ్ళ పిల్లల మీద ఉన్న ప్రేమ పేదోళ్ళకు లేదా అధ్యక్ష? మా దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు వాళ్ళ పిల్లల మీద ప్రేమ లేదా? ఆ ప్రేమ ఉన్నా ఆ ప్రేమను చంపుకొని కప్పి పుచ్చుకొని ఆ ఆడబిడ్డల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి పంపిస్తే బాత్రూంలో కట్టేనందుకు 10 ఏళ్ళ సిగ్గుతో తల వంచుకొని ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి దళిత గిరిజన ఆదివాసీ సమాజానికి అధ్యక్ష. ఇవాళ ముఖం చెల్లక వారు రావట్లేదు, వారు వస్తారేమో కడుగుదామని సంవత్సరం నుంచి ఎదురు చూసిన అధ్యక్ష. ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి ఈ అంశాలన్నిటిని నేను ప్రస్తావిస్తున్నా అధ్యక్ష. నాకు ఆ బాధ, దుఃఖం, ఆవేదన ఉంది కాబట్టి 40% నెట్ ఛార్జెస్ పెంచిన, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన, నా ఆర్థిక మంత్రిని పిలిచి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన, నా ఫైనాన్స్ సెక్రటరీకి చెప్పిన, నువ్వు గ్రీన్ ఛానల్ వాళ్ళకి పేమెంట్ లేకపోతే నిన్ను సస్పెండ్ చేస్తానని అధికారిక వార్నింగ్ ఇచ్చిన అధ్యక్ష. ఇది నా నిబద్ధత. నీలాక కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం ఔటర్ రింగ్ రోడ్ అమ్ముడు, లేకపోతే కోకాపేటలో భూములు అమ్మి కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొట్టలే అధ్యక్ష. ఇవాళ నా నిబద్ధతలు నువ్వా క్వశ్చన్ చేసేది? మీ స్థాయి ఎంత, మీరెంత నా గురించి మాట్లాడడానికే? ఇవాళ పరిపాలన మీద నాకా మీరు చదువు చెప్పేది? 10 ఏళ్ళు సర్వనాశనం చేసి, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి, రాష్ట్రాన్ని బొందల గడ్డ చేసి
56 లక్షల మంది స్టూడెంట్ జీవితాలతో చెలగాటమాడి పోటీ పరీక్షలు పెట్టకుండా బడులు జరపకుండా 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేని సన్నాసులు, 12వ తరగతి పరీక్షలు పేపర్లు దిద్దలేని సన్నాసులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ల లీకులు మీరా వచ్చి నాతో మాట్లాడేది అధ్యక్ష.